తిరుపతి వెంకటేశ్వర స్వామిని లడ్డూ ప్రసాదం సంబంధించి కూడా ఏదైతే చంద్రబాబు సర్కార్ చేసినటువంటి విష ప్రచారానికి సంబంధించి కూడా ఏదైతే సిట్టు సంబంధించిన నివేదిక కూడా చెంపపెట్టలాగా తీర్పిచ్చిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కూడా మనతో పాటున్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఇప్పటికే అనేక మంది భక్తుల మనోభావాలతో దెబ్బతీసే విధంగా చూస్తే కనుక మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా ఒకరు ప్రవర్తిస్తే మరోవైపు ఇంకోళ్ళేమో ఏకంగా సనాతన దీక్షలు చేసి ఏకంగా మెట్లు గడిగేశారు. ఏ విధంగా చూస్తారు ఇలాంటి? ముందుగా ఆ వెంకటేశ్వర స్వామి నిజంగా ఈరోజు ఉన్నాడు అన్నదానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే నిజం వైపే ఆ భగవంతుడు ఉంటాడు. ఈరోజు సుప్రీంకోర్టులో సిబిఐ ఏదైతే ఛార్జ్షీట్ దాఖలు చేసిందో అందులో క్లియర్గా మెన్షన్ చేసింది ఇందులో ఎటువంటి జంతు కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ లేదు అని. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ ప్రభుత్వం కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఇమేజ్ డ్యామేజ్ చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేయాలి, హిందూ వ్యతిరేకి అని చెప్పి చిత్రీకరించాలని చూశారు. కానీ ఈరోజు దానికి పర్యావరణం హిందువులని మనోభావాలతో ఆడుకున్నారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి ఒక ప్రమాణ స్వీకారం చేసి మరి రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఇలా ఆడుకోవడం, హిందువుల మనోభావాలతో ఇలా ఆడుకోవడం చాలా దుర్మార్గం. మరి డిప్యూటీ సీఎం గారు మరి జంతు కొవ్వు, ఈ ఫిష్ ఆయిల్ వీటితో చేసిన లడ్డూలు అయోధ్యకు పంపించారని చెప్పి దేశవ్యాప్తంగా వాడుకుందాము ఈ ఇష్యూని అని చెప్పి ట్రై చేశారు. కానీ ఈరోజు ఏమయ్యారు? వాళ్ళు రేపొద్దున్న కోర్టులో కూడా దీని గురించి వేయడం జరుగుతుంది. వాళ్ళు మాట్లాడిన మాటలకు వాళ్ళు దానికి చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామినితో ఆ గేమ్స్ ఆడితే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. సార్, క్షేత్రస్థాయిలో చూస్తుంటారు ఆల్రెడీ ఒకవైపు ఎల్లో మీడియా కానీ ఒకవైపు సంబంధించినటువంటి చంద్రబాబు సర్కార్ కానీ చేసినటువంటి దుష్ప్రచారం, ఈ రోజు వచ్చినటువంటి తీర్పు ఏ విధంగా చూస్తారు? ప్రధానంగా కోర్టు ద్వారా విచారణ జరిగింది, విచారణకు సంబంధించి ఎంక్వైరీ చేశారు, డైరీలకు సంబంధించి టెస్టులకు పంపారు, ఈ టెస్టులో కూడా ఏమీ లేదని తేలింది. ఇలాంటి చర్యలు ఏమైనా చూస్తారు? మరి 230 పేజీల ఛార్జ్ షీట్ మరి నేను కారులో వస్తూ చదువుతాం జరిగింది. ఏదైతే ఆ బోలే బాబా డైరీ అనేది ఉందో అందులో ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఆ బోలే బాబా డైరీ అనే వ్యక్తి ఉన్నాడో ఆ బోలే బాబా డైరీకి 2019లో పర్మిషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం టైంలోనే. సింఘాల్ అని ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఈవో ఉన్నారో ఆయన ద్వారానే అప్పుడు ఓకే చేశారు 2018లో. తర్వాత ఆ బోలే బాబాని బ్యాన్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో బ్యాన్ చేశారు. మళ్ళీ వేరే కంపెనీ ముసుగులో నుంచి బోలే బాబా సప్లయర్గా మారి వేరే కంపెనీ ద్వారా వచ్చారు. దీన్ని బట్టి మనం ఒకటే అర్థం చేసుకోవాలి, ఇది తప్పు జరిగితే అది ఈవో సింఘాల్ గారు ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఈవో ఉన్నారో ఆయనే ఆ రోజు బోలేబాబు డైరీకి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఆయన బాధితం చేయాలి, ఆయన కూడా ఛార్జ్షీట్లో మెన్షన్ చేయాలి. మరి ఏదైతే ఇవన్నీ ఉన్నాయో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? బట్ ఇప్పుడు 3 టీటీడీకి గీ సప్లై చేయాలంటే 3 సర్టిఫికేట్లు కావాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్స్ వస్తాయి. మరి ఆ 3 సర్టిఫికేట్లు ఇచ్చిన వాళ్ళని ఎవరైతే ఇచ్చారో వాళ్ళని కూడా దీన్ని బాధితులు చేయాలి, ప్రతి యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే దుష్ప్రచారం చేశారో వెంకటేశ్వర స్వామి హిందువుల మనోభావాలతో ఆడుకున్నారో వాళ్ళని మాత్రం దేవుడు ఎలాగో వదలడు. కానీ వాళ్ళకి సిగ్గు బుద్ధి ఉంటే వారి పదవులకి రాజీనామా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. సార్, ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ సంబంధించి ఇప్పటికే చాలామంది మా భక్తుల మనోభావాలు దెబ్బతున్నాయి. గతంలో ప్రాయశ్చిత దీక్షలు చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏ దీక్ష చేయాలంటారు? అసలు ఆయన వెంకటేశ్వర స్వామి తిరుపతి మెట్లు మోకాళ్ళ మీద ఎక్కి ముక్కుని వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నేలకి రాసి రాజకీయాల నుంచి విరమిస్తే మంచిదని చెప్పి నేను భావిస్తున్నాను. ఇద్దరికి అదే ఇద్దరు దుష్ప్రచారం చేశారు, వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోవాలి. ఇంత వయసు వచ్చి ఏమనంటే 40 ఏళ్ళ ఇండస్ట్రీ 50 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఇంత దిగజారిపోవడం మాత్రం చాలా చాలా బాధాకరం. రాజకీయం కోసం ఇలా ప్రజల మనోభావాలు భగవంతుని తీసుకురావడం మాత్రం చాలా చాలా దురదృష్టకరం, చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇదే బోలే బాబా డైరీ షిరిడి సంస్థానానికి కూడా గీ సప్లై చేసింది. అట్లా అంటే మరి మహారాష్ట్రలో బీజేపీ ఉంది, మరి బీజేపీ వాళ్ళు ఏమన్నా మరి సప్లై చేసినట్ట? ఇవి తప్పిదాలు, తప్పు చేసిన శిక్షించండి. అంతేగాని ఒక పార్టీ మీద ఇలా నిందలేయడం కానీ ఒక మనిషి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలా నిందలేయడం కానీ చాలా దుర్మార్గం. ఇవి చాలా హేయమైన చర్య. ఈరోజు దేవుడు ఉన్నాడు కాబట్టి మీకే తెలిసింది, మీకే చెంపపెట్టి ఈరోజు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. చూస్తున్నారు ఆల్రెడీ కూటమి నేతలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇష్టాన్ని స్థితిలో రెచ్చిపోతున్నారు. మహిళలకు కూడా రాష్ట్రంలో రక్షణ కరువైంది. ఏం చూస్తారు? చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఒక ఎమ్మెల్యే పదవి చేస్తూ అంటే ఎంత హుందాగా ఉండాలి, ప్రజలకు సేవ చేసే పదవి అది.
కానీ ప్రజలకు సేవ చేయడం పక్కన పెట్టి ఇలా మహిళలతో వీడియో కాల్స్ చేసుకుంటూ, స్నానం చేస్తే వీడియో కాల్స్ చేసుకుంటూ, ఇంత దుర్మార్గమైన కామెడీ పీసులా తయారయ్యారు ఎమ్మెల్యేలు అనేవాళ్ళు. జనసేన పార్టీలు అంటేనే ఒక కామెడీ పార్టీలో తయారైంది. ఇంక ఎమ్మెల్యేల గురించి చెప్పక్కర్లేదు. ఎక్కడ చూసినా ఈ డ్యాన్సులు, ఈ రికార్డింగ్ డ్యాన్సులు ఇవే కావాలి వాళ్ళకి. రైతులకి చేద్దామని లేదు, మహిళలకు చేద్దామని లేదు, యువతకు చేద్దామని లేదు, ఎవరికి ఏమైనా చేద్దామంటే ఏమీ లేదు. కానీ రికార్డింగ్ డ్యాన్సులు, కోడి పందాలు, ఈ జూదం, పేకాటలు, వసూళ్ళు, ఇసుక, మట్టి, దోపిడీ, సెటిల్మెంట్లు, వీటి మీద ఉన్న శ్రద్ధ కూటమి ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే కూడా ప్రజాసేవ మీద లేదు. సార్, దిశ చట్టం తెస్తే ఆల్రెడీ అందులో ప్రతులను లోకేష్ లాంటి వాళ్ళు తగలబెట్టారు. ఇప్పుడు చూసి అలాంటి చట్టాలే లేవు. చూస్తే మహిళలు కూడా, ఎవరైతే కొంతమంది మహిళలకు సంబంధించి కూడా అన్యాయం జరిగిందని బయటకు వస్తే రివర్స్లో వాళ్ళ మీదే కేసులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఏం చూస్తాం? మరి ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఒక మహిళ. కానీ ఆవిడ పోరాటం మాత్రం ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదన్నా అవాక్కులు చవాకులు పేలాలి అంతే తప్ప లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎట్లా ఉంది స్టేట్లో అని కానీ, ప్రజలకి మహిళలకి భద్రత కానీ, ప్రజలకు మంచి కానీ ఏమీ లేదు. ఇప్పుడు చూస్తుంటే చిన్నపిల్లల నుంచి పండు ముసలి వారి వరకు రేపులు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఇవే బాధలు, ఎక్కడ చూసినా లిక్కర్, ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, ఇవే గొడవలు, లా అండ్ ఆర్డర్ లేకపోవడము. ఏంటి, కోడికి వస్తే కేసు, మేకనికి వస్తే కేసు, మనిషి పీకలకు వస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే మాత్రం కేసు లేదు. అలా ఉంది పరిస్థితి. లా అండ్ ఆర్డర్ అనేది ఈ స్టేట్లో అసలు లేదు. మీరేం కోరుకున్నారు సార్? ఇప్పటి వరకు ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేయలేదు, అసలు చర్యలు లేవు, అసలు ఈవినింగ్ మట్టికి విమర్శలు చేస్తున్నారు. ఏం చూస్తారు ఇలాంటి బాధితురాలపైన విమర్శలు? ఏమండి, వాళ్ళ పార్టీ నైజామే అది, ఇది కొత్త కాదు. గతంలో టీడీపీ ఎమ్మెల్యే వీడియోలనే బయటకు వచ్చినాయి. మళ్ళీ తర్వాత మొన్న జనసేన ఎవరో ఒక లీడరు తిరుపతి అతని మీద కూడా ఒక కంప్లైంట్ వచ్చినాయి, అది కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారు మహిళల్ని ఎవరన్నా ఇబ్బంది పెడితే నేను చూడలేను, నాకు కోపం వచ్చేస్తుంది, అది అని పాత వీడియోలో చెప్పారు. కానీ అవన్నీ ఫేక్, అదంతా ఒక షో తప్ప నిజం లేదు. ఈరోజు మైక్ పెట్టి అడిగితే ఆయన మొహం దిప్పు వెనకాలకి వెళ్ళిపోతున్నారు. అంత ఇదిగా ఉంది పరిస్థితి వాళ్ళది. ఎలక్షన్ ముందేమో బట్టలు జించేసుకుని అరిసేసి గీ పెట్టేసి ఆ జోష్ అంతా ఈరోజు ఏమైంది పవన్ కళ్యాణ్ గారికి? అన్యాయం జరిగితే స్పందించాలి. అన్యాయం చూడలేని వ్యక్తి ఈరోజు ఎందుకు స్పందించలేదు మాకు అర్థం కావట్లేదు. ఆయన విజ్ఞతకే మేము వదిలేస్తున్నాం. ఇప్పుడు అసలు సస్పెండ్ చేసేసి రిజిగ్నేషన్ చేయించాలి, కానీ వాళ్ళ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాము. వాళ్ళు మాత్రం మారారు, వాళ్ళ పార్టీ ఆ సంస్కృతి, కాబట్టి మనం ఏం చెప్పలేము. థ్యాంక్ యూ. క్షేత్రస్థాయిలో కూడా చూస్తే కనుక ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి లడ్డూకి సంబంధించి కూడా జంతు కొవ్వు కలిసిందంటూ విషప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కానీ వీరు కానీ వాళ్ళకి చెంపపెట్టలాగా కూడా సిబిఐకి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ఏదైతే ఛార్జ్షీట్లో కూడా తేలిపోయిందని చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో సంబంధించి ఎవరైతే జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరవుతున్నారో మహిళలకు సంబంధించి వంచడమే కాకుండా పూర్తిస్థాయిలో ఆమెకు చేసినటువంటి అన్యాయాన్ని కూడా పూర్తిగా ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ కనీసం పార్టీ ఎమ్మెల్యే ఇలా చేస్తే కూడా స్పందించట్లేదని చెప్పి ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేసి కూడా కనపడుతుంది. విజయ్ నరేష్తో రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.